మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజున నగరపాలక కమిషనర్ గారు సాయిబాబా గుడి దగ్గర నీళ్ళల్లో దిగి కారులో నుంచి దిగి అక్కడ ఒకే ఒక్క నిమిషం పర్యటించారంట. తర్వాత అక్కడ టీడీపీ నాయకులు ఎవరో మరి పేర్లు అయితే తెలియదు, నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి స్వామి మాకు ఇదేం కర్మ నాకు అర్థం కాదు, మేము రోడ్లు అమ్మంటే బళ్ళు ఆగిపోతాయి అని చెప్పని మేము వెళ్తా ఉంటే మా బళ్ళు బలవంతంగా ఆపేసి ఆ రెవెన్యూ కళ్యాణ మండపంలోకి ఎక్కించి మా వాయిస్ తీసుకుని ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళే మీరు ఉన్నది ఎక్కడ నీళ్ళలో నుంచి మాట్లాడుతున్నారు. వర్షం ఏమన్నా ఉందా? వర్షం అప్పటికి ఆగిపోయి 2 గంటలైంది. మీ కాళ్ళ కింద నీళ్ళు ఎంత ఉన్నాయి అందరికి తెలుసు, చూస్తున్నారు కూడా, విజువల్స్ అన్నీ చూస్తున్నారు మా మచిలీపట్నంలో. డ్రైనేజ్ ప్లేట్లు తీసి టీడీపీ ప్రభుత్వం ఎన్ని నెలలైంది? సంవత్సరం కావస్తుంది. ఈ రోజున ఒక యుద్ధ ప్రాతిపదికన పెట్టుకున్నా లేదా స్లోగా నెలకొక డివిజన్ పెట్టుకున్నా అటు శారదానగర్ నుండి ఇటు చిలకలపూడి వరకు మనం డ్రైన్లన్నీ క్లీన్ చేసుకుంటా వెళ్ళినా ఈ సంవత్సర కాలం సరిపోయేది. కానీ ఈరోజు జరిగేది ఏంటంటే ఆ ప్లేట్లు ఎందుకు తీశారో తెలియదు, సమాధానం చెప్పరు. పోనీ మేము అడుగుతున్నాం ఆ ప్లేట్లు ఎందుకు తీశారు స్వామి అడుగుతాం, దానికి సమాధానం చెప్పరు. ఆ డ్రైన్ ఏమో వర్షం నీళ్ళు ఆగిపోతే అప్పుడు డ్రైన్ తీస్తారు. ఆ డ్రైన్లో ఉన్న నీళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్న చెదారం అంతా కూడా ఇళ్లలోకి రోడ్ల మీదకి దాని ద్వారా దోమ పుట్టడం ఇవన్నీ తెలియదు. రెండో విషయానికి ఏంటంటే కమిషనర్ గారిని రోజున అడుగుతూ ఉన్నాం, 165 కోట్లు తీసుకొచ్చామని చెప్పని అన్నారు. 165 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ మూలుగుతున్నాయి 165 కోట్లు? 165 కోట్లతో మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి సరిపోతాయా నిధులు? 165 కోట్లు మీరు పుడికి తిథులు తీయడానికి, కొత్తగా డ్రైనేజీలు నిర్మించడానికి వాటికి సరిపోతాయి తప్ప 165 కోట్లు దేనికి సరిపోతాయి? అంతేకాకుండా ఈ రోజున ప్రతిపక్షం కాదనుకోండి, ప్రతిపక్షం లేదు. ఈ రోజున మచిలీపట్నంలో ఉన్నది ఇద్దరు, ఒకటి ప్రజల తరపున ప్రశ్నించే ఒక కోన నాగార్జున, 2 అధికార పార్టీ నాయకులు కులరేంద్ర గారు, ఇద్దరే ఉన్నది. 3వ వ్యక్తిని ప్రజలందరూ కూడా మర్చిపోయిన పరిస్థితి. కానీ వాళ్ళు ఏమంటారంటే కొంచెమైనా లేకుండా, నేను మాల్లో ఉన్నా కాబట్టి మాట్లాడలేకపోతున్నా, కొంచెమైనా కూడా ఇది లేకుండా రవీంద్ర ఏం చేస్తున్నావు అంటున్నారు. మరి ఈ రోజున సీనియర్ వైజ్గా చూసుకుంటే 15 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి పేర్ని నాని గారు. అంటే 15 ఏళ్ళు అంటే 3 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజున 2014 అయిన వ్యక్తి, 2024లో అయిన వ్యక్తి, అంటే ఒకసారి ఎమ్మెల్యే, రెండోసారి ఇతను చేస్తూ ఉన్నాడు. ఇతన్ని ఎందుకు ఈ విధంగా క్వశ్చన్ చేయట్లేదంటే ఇతనికి కూడా ఏదైనా రేపు ఒకవేళ నేను వచ్చినా ఎవరు వచ్చినా ఎవరికైనా కానీ డ్రైనేజ్ వ్యవస్థ పైన ఒక 5 సంవత్సరాల్లో తీరదు. ఎవరైనా కానీ మినిమం 10 సంవత్సరాలు కావాలి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలంటే. ఇతనికి ఇంకో 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఇతన్ని ప్రశ్నిస్తున్నామే తప్ప ఇతను నిలదీయట్లా. కానీ 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ వ్యక్తిని మీరు అడగండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఏంటి నాని అన్న పలానా కోన నాగార్జున బందర్ ప్రజలు కూడా అడుగుతున్నారు, ఈ రోజున కులరేంద్ర గారికి పేరు నానిగా అక్కడ కోన నాగార్జునకి అందరూ కూడా సీనియర్ ఎవరయ్యా అంటే పేరు నాని గారు అని చెప్తున్నారు, అందుకే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పని ఒకసారి పార్టీ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి నాని గారిని అడగండి. ఆయన దగ్గర సమాధానం ఉండదు. ఈ రోజున ఇద్దరు కూడా వేల కోట్ల ఆస్తులు, నేను ఇన్ని సంపాదించా, నువ్వు ఇన్ని సంపాదిస్తున్నావు, ఈ విషయం మీద పోటీ పడుతున్నారు తప్ప మచిలీపట్నం ప్రజలు ఏమైపోతున్నారు అనేది కూడా ఎవరికి తెలియట్లే. ఈ రోజున ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి బళ్ళు ఆగిపోతుంటే వాళ్ళు వర్షంలో తడిసిపోయి ఈ రోజున వాళ్ళ వంక కొంతమంది వయసులో ఉన్న యువకులు కొంతమంది వాళ్ళు వాళ్ళ వైపు చూస్తుంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున నాయకులలో 2 కార్లు ఉన్నాయి, 4 డ్రైవర్లు ఉన్నారు, 4 పనులు ఉన్నారు. మీకు ఆ బాధ తెలియకపోవచ్చు, మచిలీపట్నం ఓటేసిన ప్రజలకు తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున ఇప్పుడు కూడా మాట్లాడుకోండి. పోనీ ఆ నీళ్లు ఎవరిని అమ్ముకోవాల్సి వస్తే కనుక ఇద్దరులో ఎవరో కూడా అమ్ముకోండి. పోనీ అలా అన్న డబ్బులు వస్తాయి కదా రేపు ఎలక్షన్కి. ఓటుకి 500 1000 రూపాయలు ఇచ్చి ఈ రోజున కాలయాపన చేయడం. ఈ రోజున ఇదే నీళ్ల వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సత్రపాలెంకి చెందిన యువకుడు దెబ్బలతో ఉన్నాడు.
అదేంటి వర్షం పడింది, ట్రైన్ మునిగిపోయింది, అతను కొట్టాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారేమో మీరు. ఆ కుర్రాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అనుకోకుండా కొంచెం 40 స్పీడ్లో వెళ్తూ ఉంటే పక్కన అతని మీద నీళ్లు పడినాయంట. మరి ఈ రోజున మచిలీపట్నంలో నీళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా కొంతమంది పడితే పడి ఉండొచ్చు, అది యాదృచ్ఛికంగా జరుగుతాయి. కానీ ఈ రోజున ఒక దళిత యువకుడిని కొట్టి హాస్పిటల్లో పడేశారంటే దీనికి కారణం ఎవరు? ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కాదు. ఈ రోజున మచిలీపట్నంలో 22 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు ప్రస్తుతానికి 7వ సంవత్సరం కొనసాగుతున్న కులరేంద్ర గారు ఇద్దరూ కూడా కాలయాపన చేయడం వల్ల ఈ రోజున మచిలీపట్నంలో లాంటి పరిస్థితులు ఉన్నాయి. పోనీ మీరు ఏం చేయొద్దు, కనీసం డ్రైనేజ్ పూడికతీతలు తీయండి. అంతేగాని డ్రైనేజీల పైన బడ్డీ కొట్టు పెట్టుకోవాలంటే వార్డు ఇన్ఛార్జీలకు, అది ఇప్పుడే అవ్వచ్చు అంతకుముందు అవ్వచ్చు, బడ్డీ కొట్టు పెట్టుకోవాలంటే 50,000 రూపాయలు, బడ్డీ కొట్టు తీసి పక్కన పెట్టుకోవాలంటే 20,000 రూపాయలు, ఒకవేళ ఎక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మార్చాలంటే ఇంకో 20,000 రూపాయలు. ఆ తర్వాత మార్కెట్ యార్డ్ రోడ్లో పెట్టారు అంతకుముందు ఏదో నైట్ మేళ అని చెప్పని, అక్కడ షాపులన్నీ పెట్టి షాప్కి 50,000. ఇలా బందర్ డ్రైనేజ్ బాగు చేయకుండా బందర్ డ్రైనేజీల పైన మీరు బడ్డీ కొట్టులు పెట్టిస్తే ఏం ఉపయోగం? మనకేమన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా? లేదు కదా. ఈ రోజున ఇవన్నీ సమస్యలన్నీ కూడా వదిలేసి అక్కడికి వెళ్ళి 2 నిమిషాల్లో నుంచుని మేము బాగు చేసాం అనుకుంటే జనాలు ఏమన్నా పెచ్చోళ్ళ? అంటే మీ మాటలకు చెప్పంగానే మళ్ళీ విని ఓటేయడానికి. ఖచ్చితంగా మార్పు అనేది జరిగింది మచిలీపట్నంలో. అందరూ అంతకుముందు అయితే కనుక పేరు నాని గారికి భయపడి ఎవరో కూడా ప్రశ్నించేవాళ్ళు కాదు. ఈ రోజున పేరు నాని గారికి కానీ, పేరు నాని గారి కొడుకు కానీ, కొల్లు రవీంద్ర గారికి కానీ భయపడని పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. ఎవరైనా కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. డి అంటే డి అన్నట్టుగా యువకులు కూడా తయారయ్యారు. ఈ రోజున ఒకటే చెప్తున్నాం, ఈ 3 ఏళ్ళు కూడా కులరేంద్ర గారిని చూస్తాం. ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేశారా? సరే, ఒకవేళ మీరు కూడా చేయకపోతే కనుక 2029లో నేను వచ్చిన వెంటనే నేను ఏదో పెద్ద అద్భుతాలు చేస్తానని చెప్పను కానీ ఖచ్చితంగా అయితే కనుక ఒకటి చేస్తా. శారదానగర్ నుంచి చిలకలపూడి వరకు 50 డివిజన్ల వరకు ప్రతి పూడికతీత 2 నెలల దగ్గరుండి ఇంత చెత్త కూడా లేకుండా ప్రతి ఇంటికి డ్రైన్ పైపులు ఉన్నాయా లేవా అని చూసి డ్రైన్ పైపులు వేసి ప్రతి చోట ప్రతి కూడల్లో కోనా ఫౌండేషన్ తరపున అవసరమైతే కనుక చెత్త కుండీలు పెట్టించి బందర్లో చెత్త లేని మచిలీపట్నంగా నేను తయారు చేస్తాను. ఇవన్నీ మాటలు కాదు. ఈ రోజున ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా అధికారం కావాలి. అధికారంలో ఉండాలంటే సిస్టమ్ పని చేయాలంటే మనం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రణాళికలు నేను చేస్తానని చెప్పనైతే కనుక మీ అందరూ తెలియజేస్తున్నా. ప్రస్తుతానికి 3 ఏళ్ళు కనుక మీరు కాలయాపన చేయకుండా తీసుకొచ్చిన 165 కోట్లు సక్రమంగా, అక్రమంగా కాదు, మీ వాళ్ళకి టెండర్లు ఇచ్చి కాదు, సక్రమంగా మీరు మచిలీపట్నం పైన మంచి కాంట్రాక్టులకు ఇచ్చి మచిలీపట్నం డ్రైనేజ్ బాగు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.